మనల్ని ఎవడు రాయలేదు అక్కడ. సాయంకాలం అని చాలా రిలాక్సింగ్ మూడ్లో ఉంటే మా ఆవిడ వచ్చి ఒక కాఫీ ఇచ్చి ఓ లుక్ ఇచ్చింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. ఆ మాట వినగానే మన గురువు గారు చెప్పినట్టు 2 చేతులు జోబులో పెట్టుకొని సయ్యన్ కారు తీసి రయ్యన్ దగ్గర ఉన్న లైబ్రరీ దగ్గరికి పోయాను అనమాట. నా కమిట్మెంట్ చూసి మా ఆవిడ ఇంకో డైలాగ్ వేసింది. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. నేను ఇక్కడ యుఎస్లో లైబ్రరీకి రావడం ఫస్ట్ టైం. సో లుక్ మాత్రం మా సిబిఐటి లైబ్రరీని మరిపించింది. లుక్ మాత్రం కార్పొరేట్ స్టైల్లో అదిరింది. ఇంకొంచెం ముందుకు పోయి రిసెప్షన్లో ఒక అక్క కూర్చోండి. ఆ అక్కని, అక్క ఈ బుక్ ఎక్కడుంది అక్క అని అడిగితే, పైన ఫ్లోర్లో ఉంది తమ్ముడు, పోయి తీసుకోని ఆయన అనింది. కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలండి. ఎన్విరాన్మెంట్ మాత్రము అసలు చాలా పీస్ఫుల్గా హ్యాపీ. ఒక బుక్ తీసుకొని ఒక 1 hour చదివిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ ఇది. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన సుడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం కానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. ఆడియో బుక్స్ యాక్సెస్ చేసుకోవడానికి మనకు అక్కడే సిస్టమ్స్ ఉన్నాయి. మన లాగిన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు రిజిస్టర్ చేసుకుంటే. ఆ లాగిన్ ఇన్ఫర్మేషన్తోని ఆడియో బుక్స్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే చిల్డ్రన్ ఏరియా ఒకటి ఉంది, పిల్లల కోసం మాత్రమే. ఈ సెక్షన్ 5 to 12 years పిల్లల కోసం అసలు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కామిక్ బుక్స్ అని చెప్పేసి వాళ్ళకి క్రియేటివిటీ పెంచేదానికి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి పిల్లల కోసం బుక్స్. ఈ బుక్స్ సెక్షన్ పక్కనే పిల్లలకి యాక్టివిటీ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని థింగ్స్ పెట్టారు. వాళ్ళందరికీ వాళ్ళే ఒక కార్ లాగా తయారు చేసుకునేదానికి అన్ని పార్ట్స్ అన్ని అలా పెట్టేసి ఉంటారు. వీళ్ళే అసెంబుల్ చేసుకొని ఆడుకునేలాగా అనమాట. దాంతోపాటు ఇక్కడ ఒక షోకేస్ వాల్ ఒకటి ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు వాళ్ళందరూ వాళ్ళ డ్రాయింగ్ కానీ పోయమ్స్ కానీ అవన్నీ రాసి ఇక్కడ షోకేస్ చేస్తే మిగతా పిల్లలు వచ్చి చూసి చదువుకునేదానికి అనమాట. అదనమాట మనం వచ్చిన పని అయిపోయింది. ఇది మన గ్రంథాలయ ప్రదర్శన. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు చిన్నప్పుడే బాగా చదువుకోమని చెప్పి. నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట.